వీడియోలోకెళ్ళే ముందు నా ఛానల్‌ని గనుక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కార్ టైర్స్ ఖచ్చితంగా అరుగుతాయి. బట్ నేను చెప్పే ఈ ట్రిక్స్‌ని ఫాలో అవుతే మీ కార్ టైర్స్ లైఫ్‌ని 25% ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి ఎవ్రీ 10,000 కిలోమీటర్స్‌కి మనం టైర్స్ అనేటివి రొటేషన్ చేయాలి. టైర్స్ ఎలా రొటేషన్ చేయాలంటే రేర్ వీల్ డ్రైవింగ్ ఉంటది. బ్యాక్ వీల్ డ్రైవింగ్ ఉంటది. అలాంటి డ్రైవింగ్స్‌కి ఏం చేయాలంటే బ్యాక్ ఉన్న రైట్ సైడ్ టైర్‌ని ఫ్రంట్ రైట్‌కియాలి. బ్యాక్ ఉన్న లెఫ్ట్ సైడ్ టైర్‌ని ఫ్రంట్ లెఫ్ట్‌కియాలి. ఈ లెఫ్ట్‌కున్న టైర్‌ని బ్యాక్ రైట్‌కి తీసుకోవాలి. రైట్‌కున్న టైర్‌ని బ్యాక్ లెఫ్ట్‌కి తీయాలి. ఈ ఈ టైప్‌లో చేయాలి. బట్ రైట్ బ్యాక్ సైడ్ ఉన్న టైర్‌ని మాత్రం యాజ్ ఇట్ ఈస్‌గా ముందుకి చేసేసేయాలి. ఓకేనా? ప్లస్ ఫ్రంట్ వీల్ డ్రైవింగ్ వచ్చేసరికి ఏం చేయాలంటే ఆ ఫ్రంట్ వీల్‌కున్న టైర్స్‌ని యాజ్ ఇట్ ఈస్‌గా బ్యాక్‌కి దింపేసేయాలి. ఫ్రంట్ రైట్, బ్యాక్ రైట్, ఫ్రంట్ లెఫ్ట్, బ్యాక్ రైట్. బ్యాక్ రైట్‌కున్నది లెఫ్ట్‌కెయ్యాలి. లెఫ్ట్‌కున్నది రైట్‌కెళ్ళి. ఇది ఓన్లీ ఫ్రంట్ వీల్ డ్రైవింగ్‌కి మాత్రమే. ఓకేనా? సెకండ్ వన్ వచ్చేసి వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ గురించి. ఇదేంటంటే మనం చాలా మంది వీల్ బ్యాలెన్సింగ్ అలైన్మెంట్ అనేది చెక్ చేసుకోరు. ఇది మనం ఎవ్రీ 5,000 కిలోమీటర్స్‌కి లేదా 10,000 కిలోమీటర్స్‌కి చేంజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మన స్ట్రెయిట్ రోడ్‌లో వెళ్ళినప్పుడు మనకి లాగినట్టు అనిపిస్తది. లెఫ్ట్‌కో, రైట్‌కో లాగినట్టు అనిపిస్తది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా వీల్ బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ కూడా చేసుకోవాలి. ఇది చేసుకుంటే ఏమవుతుందంటే మనకి టైర్స్ అనేది గూడంగా చాలా ఎక్కువగా అరగడం అనేది చాలా అయితది. ఒకవేళ రైట్‌కి గుంజిందంటే గూడంగా రైట్ సైడ్ గ్రిప్ ఉంటది కదా! రైట్ సైడ్ టైర్‌కి. ఆ గ్రిప్ అనేది కొద్దిగా అరగడం స్టార్ట్ అయితది. లెఫ్ట్ సైడ్ గుంజితే లెఫ్ట్ సైడ్ ఫ్రంట్ టైర్‌కి కొద్దిగా గ్రిప్ అనేది అరగడం స్టార్ట్ అవుతది. సో, వీల్ బ్యాలెన్సింగ్, అలైన్మెంట్ అనేది గూడంగా ఖచ్చితంగా నెక్స్ట్ టైమ్ నుంచి ఖచ్చితంగా చెక్ చేసుకొని 5,000 లేదా 10,000 కిలోమీటర్స్‌కి చేంజ్ చేసుకోండి. థర్డ్ వన్ వచ్చేసి టైర్‌లో హెయిర్ ఎంతుండాలి? హెయిర్ ఎంతుండాలని జెప్పేసి మీకు తెలియకపోతే డ్రైవర్ సైడ్ డోర్ కింద అక్కడ ఒక పిక్చర్ ఉంటది. ఒక స్టిక్కర్ అనేది ఉంటది. అక్కడ మీకు కనిపిస్తది. ఎంత లోడ్‌కి ఎంత ఎయిర్ ప్రెషర్ ఉండాలి ఇందులో అని చెప్పేసి. సో, అది మాత్రం గమనించండి. బట్ టైర్ ప్రెషర్ ఎక్కువగా ఉండద్దు, తక్కువగా ఉండద్దు. ఎక్కువగున్నా టైర్స్ అనేది అరగడం స్టార్ట్ అవుతది. ఫోర్త్ వన్ వచ్చేసి లోడ్. అంటే చాలా మంది ఏం చేస్తారంటే సెడాన్ కార్‌లో 4 మెంబర్స్, 5 మెంబర్స్ ఎళ్ళాల్సిన వెహికల్స్‌లో 8 మెంబర్స్, 9 మెంబర్స్‌కి ఇట్లా ఎళ్తూ ఉంటారు. సో, అదేమైతదంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తది. టైర్స్ అరగడంతో పాటు బ్రేక్ ప్రెషర్స్ అనేది గూడంగా చాలా తక్కువ బ్రేక్ సిస్టమ్ అనేది గూడంగా ఎక్కువగా బ్రేక్స్ అనేవి పడతాయి. సో, అవాయిడ్ చేయండి. ఎంత వరకైతే అంతవరకు ఎంతమంది వెహికల్ ఎళ్ళాల్సిందో అంతమంది వరకెళ్ళండి. 5 మెంబర్స్ దగ్గర ఓకే. అటు ఇటుగా 6 మెంబర్స్ ఎళ్ళొచ్చు. కానీ అంతకు మించి మాత్రం వెళ్ళకండి. అంతకు మించి ఎళ్తే టైర్స్ తగ్గుతాయి. ప్లస్ ఎట్ ఏ టైమ్‌గా బ్రేక్స్ అనేటివి గూడంగా కంట్రోల్ సిస్టమ్ తగ్గిపోతది. కంట్రోల్ అనేది మన చేతిలో ఉండదు. లోడ్ ఎక్కువున్నంత సేపు బ్రేక్ అనేది రావు. అలాంటి టైంలో టైర్స్ గూడంగా అరగడం, ఇట్లా మనం హైవేలో ఎళ్ళినప్పుడు సడెన్‌గా బ్రేక్స్ కీచ్ అని సౌండ్ వస్తది. ఆ సౌండ్స్ గూడంగా వాటి వల్ల గూడా వస్తది. సో, ఇది గూడంగా అవాయిడ్ చేసుకోండి. ఫిఫ్త్ వన్ వచ్చేసి రెగ్యులర్‌గా మీ కార్‌ని రన్ చేయండి. రెగ్యులర్‌గా అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇంటి దగ్గర పెట్టేసుకొని, లేకపోతే అపార్ట్మెంట్స్‌లో కింద పెట్టుకొని, లేదా సెల్లార్‌లో గాని కార్స్ అనేటివి పెట్టేసి దాన్ని అట్లనే స్టక్ చేసేస్తారు. కొన్ని నెలల వరకు తీయరు కొందరు. కొందరు వీక్స్ వరకు 10 డేస్, 15 డేస్, 1 మంత్, 2 మంత్స్ వరకు కొందరు చాలా మంది తీయరు. అలా తీయకపోవడంలో కారణం ఏమైతంటే టైర్స్‌కున్న రబ్బర్ ఏదైతే ఉంటదో అది స్ట్రాంగ్ అయిపోతది. అది స్ట్రాంగ్ అయిపోయిన తర్వాత ఏందంటే మీరు తర్వాత తీసిన తర్వాత ఏమైద్దంటే అది ఎక్కడైతే స్టాండర్డ్ అయిపోయిందో అక్కడి నుంచి అరగడం అనేది ఎక్కువగా అవుతది. అప్పుడు మీ టైర్స్ అనేది తొందరగా రిప్లేస్ చేయాల్సొస్తది. సో, ఇలాంటివి గూడంగా మీరు తగ్గించుకొని వీక్లీ వన్స్ టైమ్ అయినా, ఎవ్రీ వీక్ అన్నా ఒక 50, 100 లేకపోతే 10, 20 కిలోమీటర్స్ ఇలా రన్ చేస్తూ ఉండండి దాన్ని. రన్ చేస్తూ ఏమైతదంటే ఆ రబ్బర్ అనేది ఒక్క దగ్గర హార్డ్ గాకుండా రొటేట్ అవ్వడం వల్ల రబ్బర్ అనేది ఫ్రీగా అవుతది. ఈ 5 ట్రిక్స్‌ని గనక మీరు ఫాలో అవుతే మీ కార్ టైర్ లైఫ్‌ని 25% వరకు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ కంటెంట్ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కకున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.